ఈ పరిచయం ఎలాగైందంటే మా గోకువాడు మా తమ్ముడు ఏదో మెల్ల నొప్పి అని నడువు నొప్పి అని అని అనుకుంటే ఇక్కడ ఎలా తెలిసిందో ఆయన తెలిసింది మా తమ్ముడికి గోకువాడు పట్టుకొచ్చాము ఒక బాటిల్ వాడాడట వాడటం వల్ల నొప్పులు పనిచేస్తుందని సార్ అని చెప్పడం నేను వినడం జరిగింది. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ కాదని మా మిస్సెస్ నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఆర్థోపెడిక్ నేనైతే పెందుతులో ఉంటాను. ఆవిడకి ఆర్థోపెడిక్ డాక్టర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను ఎవరు అనేసి ఎంక్వైరీ చేసి ఆయన దగ్గరికి అయ్యింది A1 హాస్పిటల్కి. ఆయన ఏంటంటే 2 ముడుకులు కూడా అరిగిపోయి ఎక్స్రే తీసి 2 చెప్పులు మార్చుకోవాలి, ఇంకా తాత్కాలికంగా ఏం అవకాశాలు లేవు, ప్రాసెస్ అయితే ఏమీ లేదు. మరి ఆపరేషన్ సిద్ధమైనట్టయితే అంటే క్వాలిటీలో ఆయన ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పడం అయింది. ఆయన ఏంటంటే ₹1,00,000 ఒక క్వాలిటీ ఒక్కొక్కటి, రెండోది 1,50,000, 3 లక్షలు, తర్వాత 2 లక్షలు. అది జీవితాంతం అలాగా సరిపోతుందని నేను చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే మా పిన్ అవుతారు ఆల్రెడీ బెందువెత్తులో ఒక ఆవిడ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చేయించిన 1 మంత్లో మంచం పెట్టడం అయిపోయింది. 4 లక్షల పక్కన పెట్టిన మంచం పట్టినట్టయితే సేవ చేసే అవకాశం మళ్ళీ చాలా కష్టమైపోద్దని ఆలోచించి నేను ఏంటంటే అక్కడి నుంచి ఆపేసేసి ఆయుర్వేదిక్ హోమియోపతి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఆయుర్వేదిక్ తిరిగాను ఒక 6 మాసాలు. అక్కడ బెందుర్తి హైదరాబాద్ నుంచి ఒక షాప్లోకి ఇలాగే ఓపెన్ చేసి అక్కడ పెట్టారు. ఓ షాప్ కూడా ఆయుర్వేదిక్ షాప్ అమ్ముతూ ఉంటారు. ఆయన దగ్గరికి వస్తున్నాడు నెలకు ఒకసారి. అక్కడ కూడా ఆయనతోటి 6 నెలలు నేను ఆయుర్వేదిక్ వాడటం జరిగింది. అయినా మన రిజల్ట్ ఏం కనపడలేదు. తర్వాత సెకండ్ ఏంటంటే ఎన్ఈడి కొత్తరాడుగా హోమియోపతి బాగుంది, అక్కడ బాగుంటుంది అనేసి అంటే ఎన్ఈడి కొత్తరాడు శివాలయం పక్కనే ఉండేది. అక్కడ కూడా నేను ఒక 6 మాసాలు హోమియోపతి కూడా వాడటం జరిగింది. అది కూడా మనకి సక్సెస్ఫుల్ లెవెల్ లేదు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇక తప్పదు. డాక్టర్ ఒకటే అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా పెయిన్ కిల్లర్ ఇస్తారు. పెయిన్ కిల్లర్ ఇచ్చిన తర్వాత వాడినట్టయితే మీకు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం 100% గ్యారంటీ అని చెప్పడం జరిగింది. పెయిన్ కిల్లర్ అంతకే భరాయించలేకపోతే 10 రోజులకు ఒకటే తప్ప అంతకంటే ఇవ్వకూడదని ఆయన చెప్పడంతో నేను అలాగే మెయింటైన్ చేసుకొచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఆయిల్ ఏదో కొబ్బరి నూనె అని ఈ ఆయిల్ అని ఆ ఆయిల్ అని అయ్యో అక్కడ ఆయుర్వేదిక్లో చిన్న 70 అంటే చిన్న సీస ఇచ్చేవాళ్ళు. అది తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే కానీ తాత్కాలికంగా తగ్గడం జరగలేదు. కొన్నాళ్ళ పాటు ఇప్పటికి వచ్చి ఎలాగా మెయింటైన్ చేసుకుంటూ అలా నొప్పులు జరుపుకుంటూ వచ్చాము. నైట్ పడుకున్నప్పుడు అమ్మ అబ్బా అని సరే నిద్ర పట్టుకుంటూ అటు ఇటు తిరిగి సలుపులు వచ్చింది, ముడుకులు 2. సరే కొంతవరకు కొన్నాళ్ళు మరి తప్పలేదు, ఇంకా ఆపరేషన్కి వెళ్ళడానికి పెట్టుకోలేదు. ఈ టైంలో ఇక్కడ గోకువాడు వచ్చినప్పుడు మా తమ్ముడు నాకు పరిచయం చేయడం, సరే బావగారికి వెంటనే నేను కాల్ చేయడం, మన కొండకర్ల మన సుచనాల పక్కన సైట్ ఉంది అక్కడికి రమ్మన్నారు. అక్కడ వచ్చాను. ఇప్పుడు 2 నెలలు అయింది. ఒక బాటిల్ తీసుకొని ఇచ్చారు. అది చేసినప్పుడు 3 రోజులు అయ్యేసరికి అమ్మ అబ్బ అన్న కలుపు అనేది ఆగింది. కొంతవరకు పర్వాలేదు, అయితే కొంతవరకు పని చేస్తుందని ఆలోచన మళ్ళీ మనం 2వ బాటిల్ పట్టుకోవడం జరిగింది. ఆవిడకైనా కొంతవరకు ఒకసారి నచ్చి ఇంట్లో పని కూడా కొంతవరకు చేసుకొని మాకేదో కొంత వండి వర్క్ పెట్టడం కూడా ఇంతవరకు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆయుర్వేదిక్లో నేను కూడా ఆయుర్వేదిక్ అక్కడ టీవీలో చెప్తున్నారు, అవి కూడా చెప్పడం మంచి 2-3 ఏటలు నేను కూడా రప్పించడం జరిగింది. ఇవి కూడా ఇలాగే వెంటనే రిజల్ట్ అనేది రావడం జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మనం ఏంటంటే ఇందులో ఏమీ కాదు, ఏదో సేవ చేసినట్టు కార్యక్రమంలో ఆయన పెట్టడం జరిగింది. ఆయనతో పాటు మనము కూడా 10 మందికి చెప్పినట్టయితే వాళ్ళకి దగ్గర నుంచి ఆ నొప్పి అనేది తగ్గినట్టయితే పలానా ఆయన పరిచయం చేశారు మాకు తగ్గిందనేది వాళ్ళు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా ఈ కార్యక్రమంలో ఇంప్రూవ్మెంట్ చేయాలని ప్రజాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధైర్యం